పాజిటివ్గా ఎలా ఉండాలి అనేది గురించి మాట్లాడుతున్నాము. బట్ ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్ కాదు, మనము ఉండాల్సింది మిరాక్యులస్ థింకింగ్లో. సో దాని గురించి మాట్లాడదాం. మనం ఇంతవరకు నెగటివ్ థింకింగ్ నుంచి ఎలా పాజిటివ్గా మారాలి అనే ఆ పారాడైమ్ అనేది ఇట్ ఈస్ ఓల్డ్ స్కూల్. పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ మాస్టర్స్ అని మనం మాట్లాడితే మనం ఎప్పుడు మిరాక్యులస్ థింకింగ్లోనే ఉండాలి. అండ్ మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ దీంట్లో చాలా ఎక్స్పర్ట్స్ బై ద వే. ఎలా మిరాక్యులస్ థింకింగ్లో ఉండాలి అనేది, ఆ థింకింగ్ వల్లే ఇవాళ మనం మన దగ్గర ఎస్పెషలీ ఇన్ని పిరమిడ్స్ రావడం, రూరల్ ఇండియాలో అంత అద్భుతంగా పని ముందుకెళ్ళడం, అలాగే విమెన్ ఎంపవర్మెంట్ అవ్వడం, ఇలాంటి ప్రతి ఒక్క డిఫరెంట్ ఏరియాస్లో ఇంత ప్రోగ్రెస్ అవుతుంది అంటే అది కేవలం మిరాక్యులస్ థింకింగ్ వల్ల. కానీ చాలామంది ఇప్పుడు కూడా ఆ క్వశ్చన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి మేబీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. అరే ఎలా మిరాక్యులస్ థింకింగ్లో ఉంటాము? అండ్ ఎస్పెషలీ ఎవరైతే అవుట్ సైడ్ ఇండియా ఉంటారో, మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ, ఇలా థింకింగ్ చేయాలంటే చాలా లిటిల్ ఎఫర్ట్ పడుతుంది. అంటే నార్మల్గా పాజిటివ్ ఉండడమే చాలా గొప్ప అనుకునే ఈ టైంలో మిరాక్యులస్గా ఉండడం ఎలా అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మన దగ్గర 4 టైప్స్ ఆఫ్ థింకింగ్ ఉంటాయి. ఇది బేసిక్స్. ఇప్పుడు మనం బేసిక్స్ మాట్లాడుతున్నాం. 4 టైప్స్ ఏంటది? ఫస్ట్ది డిజాస్ట్రస్ థింకింగ్. డిజాస్ట్రస్ థింకింగ్ అంటే ఏదో డిజాస్టర్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడాన్ని డిజాస్ట్రస్ థింకింగ్ అంటాం. అంటే మనం ఎప్పుడైతే అరే బయటికి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, కింద పడితే మనం బాత్రూంలో కింద పడిపోతాం, ఇలాంటి ఆలోచనలు డిజాస్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మనం అలాంటి ఎక్స్పీరియన్సే మనం అట్రాక్ట్ చేస్తాం లైఫ్లో. అది డిజాస్ట్రస్ థింకింగ్. అంటే ఇప్పుడు అరే వీళ్ళతో పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది లైఫ్ లాంగ్ అని మనం కొన్నిసార్లు అలా కూడా అనుకుంటాం. ఒక ఈవెంట్ బట్టి, ఒక సిచ్యువేషన్ బట్టి మొత్తం ఫ్యూచర్ అంతా మనం డిసైడ్ చేసేస్తాం. సో అది డిజాస్టర్గా కూడా అవుతుంది, అది మిరాక్యులస్గా కూడా అవ్వచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే నెగిటివ్ థింకింగ్. నెగిటివ్, ఫస్ట్ డిజాస్టర్స్, నెక్స్ట్ లెవెల్ ఇస్ నెగిటివ్. నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి? అవ్వకపోవచ్చేమో, ట్రై చేసినా ఫెయిల్ అవుతామేమో అన్న ఆ థింకింగ్ని నెగటివ్ థింకింగ్. అది అగైన్ నెగటివ్ థింకింగ్ ఉంటే నెగటివ్ ఎక్స్పీరియన్సెస్సే మనం అట్రాక్ట్ చేస్తాం. ఎలా మన థాట్స్ ఎలాగో మన ఎక్స్పీరియన్స్, మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తామో, మనం ఎలా నమ్ముతామో, మన నమ్మకాలు ఏంటో, మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. సో థర్డ్ వన్ ఏంటి? పాజిటివ్ థింకింగ్. ఎనీథింగ్, కెరియర్ కానీ, రిలేషన్షిప్ కానీ, లైఫ్లో కానీ మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అని మాట్లాడుకుంటాం. పాజిటివ్గా అంటే లెట్స్ ట్రై, ఏం అవ్వదేమో, లెట్స్ డూ ఇట్ అన్న ఒక థింకింగ్తో మనం ముందుకెళ్ళడం, దాన్ని పాజిటివ్ థింకింగ్ అంటాం. ద లాస్ట్ థింగ్ మిరాక్యులస్ థింకింగ్ ఏంటంటే అయ్యి తీరుతుంది. ధ్యానం నేను ఇవాళ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నా, అయినా నేను అద్భుతంగా చేయగలను అనే ఒక మైండ్ సెట్తో ముందుకు వెళ్ళడంనే మిరాక్యులస్ థింకింగ్ అంటారు. ప్రతి ఒక్క మనం ఇప్పుడు సక్సెస్ గురించి మాట్లాడాలి, లీడర్స్ గురించి మాట్లాడాలి అంటే లీడర్స్కున్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మిరాక్యులస్ థింకింగ్. సక్సెస్ మన దగ్గరే ఉంది అని అనుకోవడమే మిరాక్యులస్ థింకింగ్. ఇది లీడర్స్కి అగైన్ పిఎస్ఎస్ఎంలో ఫాలోవర్స్ లేరు, ఓన్లీ లీడర్స్. సో ఈ లీడర్స్కి ముందుకు వెళ్ళాలంటే థింకింగ్ ఎలా ఉండాలి అంటే మిరాక్యులస్ థింకింగ్. దట్ ఈస్ 4 టైప్స్ ఆఫ్ థింకింగ్. ఫస్ట్ బేసిక్స్ కవర్ చేసాం. ఎందుకు మనకి డిఫికల్టీగా ఉంటుంది నెగిటివ్ నుంచి పాజిటివ్ రావడానికి? ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన ఎన్వైరన్మెంట్. మన ఎన్వైరన్మెంట్లో ఎలా ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు నేను మిలియనేర్ అవ్వాలి అని ఒక థాట్ ఉంటుంది, అది మిరాక్యులస్ థింకింగ్, మిలియనేర్ అవ్వాలి అని. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు అరే ఇక్కడ $10 డిస్కౌంట్ ఉంది, అక్కడ $5 డిస్కౌంట్ ఉంది, ఇక్కడ ₹1 డిస్కౌంట్ ఉంది, ఇలాంటి, లేదా ఇక్కడ జాబులు లేవు, అసలు రిసెషన్ నడుస్తుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అది మనకి
ఎఫెక్ట్ అవుతుంది. సో మన ఎన్వైరన్మెంట్లో ఎలాంటి మనుషులు ఉన్నారు, మనం పాజిటివ్గా ఆలోచించాలి ఏంటి అంటే పాజిటివ్ వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. మిరాక్యులస్గా ఆలోచించాలి అంటే మిరాక్యులస్గా థింకింగ్ చేసే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.